హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 బ్లౌజ్ స్టిచ్ చేశాను. అవి స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనకు శారీస్ సింపుల్గా ఉన్నా సరే అండి, మనం డిజైన్ చేసిన దాన్ని బట్టే బ్లౌజ్కి లుక్ వచ్చేసింది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి శారీకి మొత్తం ఇలా బార్డర్ వచ్చేసింది. ఇలా కర్వ్గా ఇలా బార్డర్ వచ్చింది. హ్యాండ్కి ఇలా ఉంది కదా, నెక్కి కూడా ఇలానే చేస్తే బాగుంటుంది అనేసి నేనైతే నెక్కి కూడా చూడండి, ఫ్రంట్ నెక్కి మొత్తం ఇలానే ఇచ్చేసాను. 2 సైడ్స్ ఇలానే ఇచ్చేసాను. బ్యాక్ నెక్కి కూడా నేను ఇలానే ఇచ్చేసాను అన్నమాట. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోని చూడండి. సింపుల్గా కుడితే బ్లౌజ్ ఇంత లుక్ రాదనేసి ఈ హ్యాండ్కి కర్వ్ వచ్చేసింది కదా, అలా అనేసి నేను నెక్కును కూడా ఇలానే డిజైన్ చేసేసుకున్నాను. చూడండి, హ్యాంగింగ్స్ కూడా కొంచెం హెవీగానే చేశాను. ఇలా దీంట్లో వచ్చిన క్లాత్తోనే నేను ఇలా డిజైన్ చేశాను అన్నమాట. ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. నేను ఫ్రంట్ బటన్స్ ఇచ్చేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇచ్చేసాను. మనం కుట్లు కనబడకుండా ఎలా స్టిచ్ చేయాలి, ప్రిన్సెస్ కటింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలో మన వీడియోలో అప్లోడ్ చేశాను. చూడండి, బాగుంటుందండి. చూడడానికి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇలానే స్టిచ్ చేస్తున్నానండి ఇప్పుడు ఏవైనా. చూడండి, ఇదేమో ప్రిన్స్ కట్ సింపుల్గా వచ్చేసింది. ఇదే ప్రిన్స్ కట్లో మనం పైపింగ్ వేసి కూడా స్టిచ్ చేస్తే ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఈ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, ఇది బోట్ నెక్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్కి ప్రిన్స్ కట్ విత్ పైపింగ్ ఇలా చూసారా. 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్లో నేను ఇలానే ఇచ్చేసాను అన్నమాట. ఈ బ్లౌజ్ ఫ్రంట్ బటన్స్ కాదండి, బ్యాక్ బటన్స్. అందుకే ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళు ఇలా కావాలని అనేసారు. మళ్ళీ నేను శారీ క్లాత్తోనే ఇది ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది కూడా మన ఛానల్లో వీడియో పెట్టానండి. చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేస్తున్నానండి. కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్గానే ఇచ్చేసానండి. హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను. చూడండి, అసలు పైపింగ్ చేసినట్లుగా కూడా లేదు, ఎంత నీట్గా ఉంది చూడండి. ఫ్రంట్ నెక్కి కూడా అలానే ఇచ్చేసాను. బ్యాక్ నెక్ కొంచెం ఇట్లా పాట్ షేప్ లాగా పెట్టేశానండి. దీనికి కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసాను. చూసారా, టోటల్గా బ్లౌజ్కి మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసానండి. లుక్ అయితే ఇలా వచ్చేసింది. చూడండి, మనం ఎక్కడ చూసినా కానీ ఇక్కడ చూస్తే కూడా నీట్గా కనబడుతుంది కదా. టోటల్గా ఇలానైతే స్టిచ్ చేశానండి. మన ఫినిషింగ్ నీట్గా ఉంటే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుందండి. నేను ఇది ఎలా స్టిచ్ చేస్తానో కూడా ఇప్పుడు మామూలుగా రౌండ్ నెక్కి అయితే పైపింగ్ వేయడం వస్తుంది, ఇన్విజిబుల్ పైపింగ్. ఇలాంటి నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి. అది ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను మన ఛానల్లో వీడియో చేశానండి, అప్లోడ్ చేశాను. చూడండి మన ఛానల్ని. ఫైనల్గా ఇది చూడండి, బ్యాక్ బటన్స్ ఇచ్చేసాను. ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా వచ్చేసిందండి. దీనికి హ్యాంగింగ్స్ శారీ కలర్ ఉందండి, అందుకనే నేను కొంచెం డిజైన్గా ఇలా పెట్టేశాను. ఇది శారీ ఈ కలరే ఉంది, అందుకనే ఇలా పెట్టేశాను అనమాట. చూసారు కదా, 2 బ్లౌజెస్ 2 డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ట్రై చేస్తే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.